అప్పుడు సగానికి సగమైన తీసుకోవాలి కదా, సగానికి సగం తీసుకుంటలేరు రైతులు. ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళకు పెట్టుబడి కూడా సరిపోతలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి కదా, కొంటోళ్ళు తక్కువ ఇవ్వాలి. కొంటోళ్ళు ఇచ్చినప్పుడు తక్కువ 8 ఏళ్లకు 7 ఏళ్ళకి ఇవ్వచ్చు కదా ఇత్తులు. అప్పుడు ఇచ్చినప్పుడు అట్లా ఇచ్చి ఉంటే ఇప్పుడు రేటు ఎక్కువ వేయాలి కదా, 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఇవ్వచ్చు కదా కొంటోళ్ళు. అక్కడ పై నుంచి కూడా రానిస్తలేదు వాళ్ళు. నమ్మలకుంటపల్లి గ్రామం ఈ అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన రైతులం మేము. ఇక్కడ ఈ అచ్చంపేట నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ దళారీ వ్యవస్థ అధికంగా మార్కెట్లోకి చొచ్చుకపోయి అక్కడ సామాన్య ప్రజలకు అక్కడ స్వేచ్ఛ లేకుండా ఇక్కడ మొత్తం గవర్నమెంట్లందరూ కలిసి ఇక్కడ ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళకు నచ్చిన విధంగా బుడ్డపల్లి వాళ్ళే నిర్ధారణ చేస్తారు. ఇక్కడ మార్కెట్లకు తీసుకొచ్చిన రైతులకు గుడ్డలకు కూడా వాళ్ళే రేటు నిర్ధారణ చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళకి ఇతరులతో పట్టించుకోకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు వాళ్ళే నిర్ధారణ చేసి ఇక్కడ సామాన్య ప్రజలకు రేటు అనుకూలంగా లేకుండా చేస్తే మరి ఈ రైతులు ఏ విధంగా బాగుపడాలి? ఈ రైతులు రాత్రి పగలు కష్టపడి వాళ్ళు పొలంలోకి పోయి పురుగనక పూసనక నైట్ పూట పోయి నల్లాలు మార్చి బుడ్డశలకు నీళ్లు కట్టి ఆ మోటార్లు కాలిపోయినా కానీ కరెంటు తిప్పలు ఎన్నో ఎదుర్కొని ఆ రైతు పండించి ఆ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకుపోతే ఈ రోజు మార్కెట్లో ఈ దళారీ వ్యవస్థ అక్కడికి చొచ్చుకపోయి ఈ రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను 30 క్వింటాలు తెచ్చిన నా మంగళకుంటపల్లి, నా పేరు సందీప్. మరి నేనొక్కనే కాదు, ఇక్కడికి వచ్చిన రైతులందరూ తెచ్చారు కదా. నా పేరు లోకేనాయకు, మా గ్రామం రంగాపూరు, అచ్చంపేట మండలము. మేము అచ్చంపేట మార్కెట్లో పల్లి తెచ్చుకున్నాము. ఆ పల్లిని ఎట్లా అంటే వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వేయడము, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒక రకమైన రేటు, మా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఒక రకమైన రేటు, వాళ్ళు ఇచ్చేటప్పుడు దాంట్లో నూకలు ఉంటాయి, పగిలిపోయిన పలుకులు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉన్నా మేము తీసుకుపోయి వేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేటప్పుడు 14,500 14,600 కింద పలుకిస్తారు. మా దగ్గర 5,000కు 6,000 మాత్రం తీసుకుంటున్నారు. కాబట్టి అంత షేట్లు మొత్తం బయట షేట్లు రానియకుండా వీళ్ళు సిండికేట్ అయ్యి వీళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ చేయకుండా ఇప్పుడు దాదాపు 3 గంటలే మేము 3 గంటల నుంచి ధరలో ఉంటే ఒక షేటు కూడా వచ్చి ఇంత సమాధానం కూడా ఇవ్వడం జరుగుతలేదు. ఈ రైతులకు ఒక్కొక్క రైతులు నీళ్లు లేక వాళ్ళు బోర్లు మొత్తం వాటర్ తగ్గిపోతే వాళ్ళు గుంతలు తీవించి కవర్లు పెట్టి అందులో నీళ్లను డంపు చేసి వాళ్ళు రాత్రి వెనుక పగలు వెనుక పాము ఏంది తేలేంది ఆ రకంగా కష్టపడి మార్కెట్లో గింజలు తెస్తే ఆ గింజలను రేట్లు సరిపడిన రేట్లు ఇవ్వక రైతులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకునే ఆస్కారాలు అవుతున్నాయి. కాబట్టి మమ్మల్ని కమిషన్లు కూడా తూకంలో కూడా అవకతవకలు ఉన్నాయి. తూకంలో పైన వాళ్ళు ఇచ్చే 1 కిలో దాదాపు 300-400 పాయింట్లు ఎక్కువ వేసుకుంటున్నారు. వేసుకోగానే ఈ రైతులకు ఇట్లా ఈ రకంగా ఎంత కమిషన్ పోతుంది? వాళ్ళకి ఇచ్చే పెట్టుబడులకు మాకు ఇచ్చే సరుకుకు ఎటువంటి సరిపోయిన సరుకు లేక అంత ఇబ్బంది పాలు చేస్తున్నారు. మేము రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.
ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత నర్సింగ్ ప్రభుత్వ ధర 6,377 అలాంటప్పుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం మద్దతు ధర 6,377 377 కన్నా ఎక్కువ 364 మందికి ఎక్కువ రేటు వచ్చింది. గవర్నమెంట్ మద్దతు ధరలోనే వచ్చింది 364 మందికి వచ్చింది. కావాలంటే కొత్తలా 7,255 పోయింది. నాలుగుకర్నూట 7,229 పోయింది. అచ్చంపేటలో 7,266, బాదాపల్లిలో 7,276. అంటే బాదాపల్లికి మనకి మిగతా అంతా మనకన్నా ఇదే ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడేయాలి. ఈ చంపేట సేద్యం మొత్తం కుంభకాయరు మొత్తం దింగుతారు. మళ్ళీ 3 రూపాయలు వడ్డీనా 3 రూపాయల వడ్డీ తీసుకొని సేద్యం మామూలు చేస్తాం. బయట అనుకుంటాం. ఈ వారం కిందనే మీకు క్రామ్ తగ్గిందా? ఇలా చెప్పడానికి సభలు వస్తుంది. మీకు క్రామ్ తగ్గిందా? లేకపోతే వెచ్చర్లా కానీ వనపర్తి కానీ నాగర్కర్నూలు కానీ మన ఏరియాలో ఏ రేట్ వేస్తుంది? ఆ రేటు గిట్ట ఆ రేట్ అక్కడ వేస్తున్నాం. వర్షాలు పడ్డాయా? వర్షాలు పడ్డాయా? చెప్పండి చెప్పండి రామేందో చెప్పండి. బాదాపల్లిలో 7,276 పోయింది. అచ్చంపేటలో 7,266 పోయింది. అంటే 10 రూపాయలు తగ్గింది. అయితే ఒక్క నిమిషం, ఈ 7,200 ఎన్ని గొడ్డలు వేసి మీరు 101 వాళ్ళ వర్షం తెలుసా? గవర్నమెంట్ ప్రభుత్వ ధర 6,377 అలాంటప్పుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం మద్దతు ధర 6,377 377 కన్నా ఎక్కువ 364 మందికి ఎక్కువ రేటు వచ్చింది. గవర్నమెంట్ మద్దతు ధరలోనే వచ్చింది 364 మందికి వచ్చింది. కావాలంటే కొత్తలా 7,255 పోయింది. నాలుగుకర్నూట 7,229 పోయింది. అచ్చంపేటలో 7,266, బాదాపల్లిలో 7,276. అంటే బాదాపల్లికి మనకి మిగతా అంతా మనకన్నా ఇదే ఈరోజు వర్షాలు పడ్డాయా? చెప్పండి చెప్పండి రామేందో చెప్పండి. ఎన్ని కస్టమర్ వేసి అర్థం చేసుకోలేదని నేనేం అంటలేము. ధర తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీరు ఒక 10 మంది వస్తే దానికి మనం పరిష్కారం చేద్దాం. కానీ 100 మంది మాట్లాడితే స్టేట్ ట్రేడర్స్ కూడా జవాబు చెప్పలేరు, పరిష్కారం కూడా కాదు. లేదంటే ఇట్లే ఉండంటే మళ్ళీ రేపు మనం
ఎక్కువ రేట్ వచ్చింది. గవర్నమెంట్ మద్దతు ధరలోనే పోతుంది. 160 కావాలంటే 7,255 పోయింది. అచ్చంపేటలో 7,266, బాదాపల్లిలో 7,276. బాదాపల్లికి మిగతా అందరూ మనకన్నా